కర్మాధికరణము ఆశ్రమ కర్మాధికరణము. ఇక్కడ దృష్టాంత సంగతి విషయం ఏమిటంటే ఆశ్రమ కర్మల స్థితి విచారము. వివిధిష వాక్యములో యజ్ఞాదులు చెయ్యాలని చెప్పారు ఆశ్రమ కర్మలు. అందుకని ఈ యజ్ఞయాగాదులు మీకు కేవల ఆశ్రమ కర్మములా బ్రహ్మ జిజ్ఞాస పెరగడానికి చెయ్యాలా, లేకపోతే కేవలం ఆశ్రమ కర్మములా? బ్రాహ్మణ వివిధిషంచి యజ్ఞేన తపసా అనాసికేన యజ్ఞేన దానేన అన్నారు కదా. ఇవి కేవలము ఆశ్రమ కర్మంలా లేకపోతే వివిధిషాకి చెప్పారా? అది వాడి ప్రశ్న. పూర్వపక్ష అంటాడు వివిధిషా వాక్యం ద్వారా చెప్పారు కనుక ఒకటో రెండో చేస్తే చాలు, జీవితాంతం అన్ని కర్మలు చేయక్కర్లేదంటాడు. వీడంటాడు అది కాదు, అలా కాదు, ఇవి చేస్తూ ఉంటే ధర్మరక్ష తర్వాత విద్యాప్రాప్తి రెండు కలుగుతాయి అని. విద్యాప్రాప్తి కలుగుతుంది అని చెప్పినప్పుడు వాడి పాయింట్ ఏమిటి? మొట్టమొదటిది ధర్మరక్ష విద్యాప్రాప్తి అన్నాడు. విద్యాప్రాప్తి అన్నప్పుడు కర్మలకి మళ్ళీ ఆత్మజ్ఞానం కర్మలు కూడా కావాలి కదా. మళ్ళీ ప్రశ్న ఇలాగా తీసుకొచ్చి జ్ఞానులకు కూడా మళ్ళీ కర్మలు చేయాలి అని ఏదో అంటాడు. చూద్దాం ఏంటంటాడు. మనము పితరుల తృప్తికని శ్రాద్ధాలు చేస్తాం, బ్రాహ్మణ భోజనాలు చేయిస్తాం కదా. ఇప్పుడు మనం చేస్తున్నది ఏమిటి? పితరులకని శ్రాద్ధం చేస్తున్నాం. అది ముఖ్యమైన కర్మం. బ్రాహ్మణులు కూడా తృప్తి చెందుతున్నారు కదా, అది ఆనుషంగికం. అదేవిధంగా ఇక్కడ నువ్వు యజ్ఞాగాదులు చేస్తే నీకు విద్యాప్రాప్తి ఉంది, ధర్మపాలన రెండు వస్తాయంటాడు పూర్వపక్షం. ఇక్కడ జ్ఞానం తీసుకోవాలి, ఎందుకంటే విదిశ కదా. ఇప్పుడు సిద్ధాంతి చెప్తున్నాడు ఈ వాక్యం, పితరులకి సాధన చేసినట్లయితే వాళ్ళు పితరులు తృప్తి పొందుతారు, ఇక్కడ బ్రాహ్మణులు తృప్తి పొందుతారు. అదేవిధంగా విద్యకని అనుష్ఠించినవి ఆశ్రమ ధర్మములు కూడా అవుతాయి. కానీ సిద్ధాంతి అంటాడు ఈ యజ్ఞాగాదులు మాటి మాటికి చేయవలసిన పని లేదు. కానీ యజ్ఞాగాదులు మాటి మాటికి చేయక్కర్లేదంటే నిత్యకర్మలు కూడా మాటి మాటికి చేయకూడదని కాదు. సంధ్యావందనము, గాయత్రి ఉపాసన, శ్రాద్ధ తర్పణాలు ఇవన్నీ ఎప్పుడు చేస్తూనే ఉండాలి. ఎంతవరకు నువ్వు సన్యాసం తీసుకోలేదో అంతవరకు. అందుకని అది నిత్యకర్మ. అది విద్యకి అంగరూపం కాదు, నీ ధర్మ పాలన. ఈ యజ్ఞ యాగాదులు ఉన్నాయంటే జీవితంలో ఒకసారి చేస్తావు, రెండుసార్లు చేస్తావు, అది ఆ విద్యకి బహిరంగ సాధన. అందుకని దృష్టాంతం చెప్తున్నారు. ఖాదిరము అంటే మనం కవిరి అంటాం, తమలపాకులు ఎర్రగా వేసుకుంటారే కవిరి, అది
ఆ దాన్ని ఖాదిరి చేస్తూ ఉంటారు, మన వాళ్ళు ఏమంటారో తెలీదు. ఆ కవిరి చెట్టు కలపతో చేసినటువంటి యూపం ఎవడికైతే ఉందో ఆ యాగము సిద్ధి, తరువాత దానికి ఫలితము అధికము అని చెప్పారు. రెండు చెప్పారు. ఏమిటి? యాగ సిద్ధి, దానిలో ఫలితం ఎక్కువ, రెండు. అదేవిధంగా కానీ ఖాదిరి రూపం ఒకటే కదా. అందుకని ఇందులో నిత్యత్వము ఉంది, కామ్యత్వము ఉంది. అలాగే వివిధ వాక్యము ద్వారా విహితమైనటువంటి యాగాదులు అనుష్ఠానం ఒకసారి చేస్తే చాలనైనా మాటి మాటికి చేయవలసిన పని లేదు. రెండు ప్రయోగాలు, ధర్మపాలన అవుతుంది, తర్వాత వివిధిష కూడా ఉత్పత్తి అవుతుంది. యాని యజ్ఞాదీని విద్యాహేతుత్వేన వివిధిషావాక్య విహితాని, ఈ బ్రాహ్మణ విధించి యజ్ఞేన దానే తపసా నాసికేనని ఏదైతే చెప్పారో అందులో విధించినటువంటి కర్మలు తాని ఏవ ఆశ్రమధర్మత్వేన పూర్వకాండే విహితాని. ఈ యజ్ఞాగాదులు ఆ గృహస్థుల ఆశ్రమధర్మం అని కర్మకాండలో చెప్పారు. తేషాం ప్రయోజన దైవిధ్యాత్ ద్విరనుష్ఠానం. వీడంటాడు ఇక్కడ గృహస్థాశ్రమంలో యజ్ఞాదులు చేయమన్నారు, మళ్ళీ ఈ యజ్ఞాదుల ద్వారా వాడికి వివిధిష అని చెప్పారు కదా. అందుకని గృహస్థాశ్రమంలో ఉన్న ధర్మాన్ని పాలించడానికి ఒకసారి చెయ్యాలి, మళ్ళీ వివిధిష ఉత్పత్తి రెండోసారి చెయ్యాలి. అది వాడి ప్రశ్న. అంటే ఇది ప్రాప్తే యథా. అప్పుడు సిద్ధాంతి ఈ దృష్టాంతాన్ని ఇచ్చాడు. పితరులకి శ్రాద్ధాలు పెడతాం, దాని ద్వారా పితరులు తృప్తి పొందుతారు, ఇక్కడ బ్రాహ్మణులు తృప్తి పొందుతారు. అదేవిధంగా ఈ విదిష గురించి చేసిన అది ధర్మపాలనే అవుతుంది. ఒకసారి చేస్తే చాలు, రెండుసార్లు చేయక్కర్లేదు. శ్రాద్ధార్థ భోజనేన తృప్తిర్ నా అంతరీకతయా సిద్ధ్యతి తథా విద్యార్థం అనుష్ఠితై కర్మభిర్ ఆశ్రమధర్మ సిద్ధ్యతు. నువ్వు బ్రహ్మ వివిధిష జిజ్ఞాస గురించి చేస్తున్నావు, కానీ అది ఆశ్రమధర్మ పాలన కూడా అవుతుంది. విద్యాహేతూనాం కామ్యత్వాద్ ఆశ్రమధర్మణాంచ నిత్యత్వాత్. ఇక్కడేమిటి? నువ్వు ఆ బ్రహ్మ విద్య కావాలి అని నువ్వు చేస్తున్నావు, అందుకని అదేమిటి? అది కామ్యకర్మ కింద వచ్చింది. ఇంకొకటి ఏమిటి? నిత్యకర్మ. నువ్వు ఈ ఆశ్రమంలో ఉన్నావు కనుక గృహస్థాశ్రమంలో నువ్వు చెయ్యాలి. అందుకని ఒకే యజ్ఞం ద్వారా రెండు కర్మలు పూర్తవుతాయి. ఇప్పుడు ఎలాగా అంటే అగ్నిహోత్రం జుహ్యాత్, అది నిత్యకర్మ కదా. అగ్నిహోత్రం నువ్వు చేస్తున్నప్పుడు నీకు కనుక ఇంద్రియ పుష్టి కావాలి అనుకుంటే ఏం చేస్తావు? అగ్నిహోత్రంలో కొంచెం పెరిగేస్తావు, ఇంతే. దద్దాంజుహోతి ఇంద్రియ కామ. అప్పుడు ఏమిటైంది? నీ నిత్యకర్మ అయింది, కామ్యకర్మ అయింది కదా. అక్కడ గుణ విధానం ఉంది, ఇక్కడ గుణ విధానం కూడా లేదు. యజ్ఞేన దాన్నే తపస అనాసికేన అన్నారు కనుక ఆ యజ్ఞాన్ని ఒకసారి చేస్తే ఇక్కడ వివిధిష ఉత్పత్తి అవుతుంది, అక్కడ నీ ఆశ్రమ ధర్మపాలన కూడా అవుతుంది. ఒకసారి చేస్తే చాలు. విద్యాహేత వచనద్వయ బలేన ఏకస్య కర్మణ ఆకారద్వయోపపత్తే. ఈ విధంగా ఇక్కడ చెప్పారు కనుక, వచనం అంటే ఈ శబ్దం బ్రాహ్మణ విధిషంతి యజ్ఞేన దానం తపసా నాసికేనని చెప్పారు కనుక
ఈ శబ్దము ద్వారానే, ఈ వాక్యము ద్వారానే అవి 2 ఫలాలు వస్తాయి. కామ్యం దేనికి? వివిధిష. నిత్యము నీ గృహస్థాశ్రమం యొక్క ధర్మపాలన. వాడు ఏంటంటాడు, ఇక్కడోసారి చేసి మళ్ళీ దానికి ఇంకోసారి చెయ్యాలి అంటాడు. అది యథా ఖాదిరో యూపో భవతి ఖాదిరం వీర్యకామస్య యూపం కుర్వీత. ఖాదిర దేనికి చేస్తారు? మామూలుగా యజ్ఞానికి అంగం అయింది కదా. కానీ యజ్ఞానికి అంగం అవుతుంది, ఏమిటి చేసింది? రెండో పని వీర్యకామసి యూపం కుర్వీత. వాడికి అందులో ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఆ యజ్ఞం యొక్క ఫలితం ఎక్కువ ఇస్తుంది. ఇత్యత్ర వచనద్వయ బలేన ఏకస్య నిత్యత్వం కామ్యత్వం చ తద్వద్ తస్మాదుభయ విధానం యజ్ఞాదీనాం సకృదేవ ప్రయోగ. అదేవిధంగా ఇక్కడ 2 ప్రయోజనాలు ఒకదాని ద్వారానే వస్తాయి. ఇదేమిటి? ఆశ్రమాధికరణం కదా. భీతత్వాచ ఆశ్రమకర్మాపి భీతత్వాచ ఆశ్రమకర్మాపి భీతత్వాచ ఆశ్రమకర్మాపి. ఇది వేద విహిత వాక్యం, విధి వాక్యం కనుక అక్కడ వివిధిషాకి ఉపయోగిస్తుంది, ఇక్కడ అపి మీ ఆశ్రమ కర్మ కూడా ఉపయోగిస్తుంది. ఈ సూత్రంలో చెప్పారు. సర్వాపేక్షాచ యజ్ఞాదిశృత్య రసవత్ అన్న చోట ఆశ్రమకర్మణాం తత్వజ్ఞాన సాధనత్వం అవధిరితి అముముక్షూణాం అనుష్ఠేయాని నవా ఇది సందేహే. అక్కడేమిటి చెప్పారు? సర్వాపేక్షాచ యజ్ఞాది శృత్య రస్వత్. ఏ విధంగా అయితే గుర్రము రథాలని లాగడాన్ని ఉపయోగిస్తుందో, అక్కడ పనికిరాదో, అదేవిధంగా ఈ కర్మలు వివిధిషాకి ఉపయోగిస్తాయి. యజ్ఞాగాదులు చెయ్యాలి అని చెప్పారు. అక్కడ ఏమిటి? ఇత్యత్ర స్వాశ్రమ కర్మణాం తత్వజ్ఞాన సాధనత్వం అవధారితం అముముక్షుణ అనుష్ఠేయాలి. వాడు ముముక్షు కాదు, కానీ ఆశ్రమ కర్మాలు చేసి తీరాలి. మరి ఈ ఆశ్రమ కర్మాలు అక్కడ సందేహం ఏమిటి వచ్చింది? ఈ ముముక్షువు కానివాడు ఈ ఆశ్రమ కర్మాలు చెయ్యాలా చేయకూడదా అని సందేహం వస్తున్నప్పుడు వివిధిషంతి ఇత్యాది ఆశ్రమకర్మాని విద్యా సాధనత్వే నిమిత్తాన్ని. వివిధిషంతి అంటే బ్రహ్మజ్ఞానానికి సాధనంగా వాటిలో చెప్పారు. కానీ విద్యాఫలం మోక్షం అనిశ్చయ, సంసార ఫలం కామయమానేన అముముక్షుణ అనుష్ఠేయానికి పూర్వపక్ష. వీడంటాడు, ఎవడికైతే మోక్షం అక్కర్లేదో కానీ తన గృహస్థాశ్రమ ధర్మాలు వాడు ఆచరించాలనుకున్నాడు కనుక ఇవి చెయ్యాలి అంటాడు అని పూర్వపక్షం. ఇంతవరకు పూర్వపక్షం అంటే ఈ ఆశ్రమ కర్మాలు చెయ్యాలి, దేనికి? నీకు ముముక్షత లేకపోయినా అన్నది పూర్వపక్షం. సిద్ధాంతం అంటాడు, ఆశ్రమ మాత్ర నిష్ఠేన అముముక్షుణ ఆశ్రమకర్మ కర్తవ్యం. బానే ఉంది. కుతః యావజ్జీవం అగ్నిహోత్రం జిహ్యాత్. వాడంటాడు, ఇదేంట్రా ఈ ఆశ్రమకర్మాలు చేస్తూనే ఉండాలంటావు, మళ్ళీ ముముక్షువు కాదంటావు, ఇది ఎక్కడి నుంచి చెప్తున్నావురా అంటే వాడంటాడు, యావజ్జీవం అగ్నిహోత్రం జుహ్యాత్. ఎంతవరకు జీవించుంటావో అంతవరకు అగ్నిహోత్ర కర్మ చేయమన్నారు. అహరహర సంధ్యాం ఉపాసీత, చచ్చేంత వరకు సంధ్యమంత్రం చెప్తూనే ఉండు అని చెప్పారు కనుక విహితత్వ. ఇది ఇంతవరకు ఇది పూర్వపక్ష సూత్రం.
విదిత్వాచ ఆశ్రమ కర్మాపి. మనం అపితో సిద్ధాంతి అనుకున్నాం, కాదు, ఇది పూర్వపక్ష సూత్రం. సహకారిత్వేన చ సహకారిత్వేన చ సహకారిత్వేన చ సహకారిత్వేన చ ఇప్పుడు వాడు ఏమిటన్నాడు? వాడికి మోక్ష ఇచ్చలేదు, వాడు ఎలాగూ చేసి తీరాలి, అది ఆశ్రమ ధర్మం కనుక. అంటే సిద్ధాంతం అంటాడు, అలా కాదురా బాబా, అవి చేస్తుంటే ఆశ్రమ ధర్మాలు అది అంతఃశుద్ధి చెందుతుంది, అంతఃశుద్ధి ద్వారా మోక్షానికి సిద్ధాంతం అదే వస్తుంది. అందుకనే ఇంతకు మునుపు చెప్పుకున్నాం, మాతృమాన్ పితృమాన్ ఆచార్యమాన్ అంటే ఆశ్రమ ధర్మాలు ఎవరైతే పాలిస్తున్నారో, తల్లి పాలన శిక్షణ, తండ్రి శిక్షణ, గురువుల శిక్షణ ఎవరికైతే ఉందో వాళ్ళే ఈ మార్గానికి వస్తారు కదా. వాళ్ళే ఇలాంటి బ్రహ్మ జిజ్ఞాస ఇలాంటివి చేస్తారు, వాటి గురించి చెప్పగలరు అని మనం అనుకున్నాం కనుక, మోక్షిచ్చి లేకపోయిందనుకోండి, వాడు ఆశ్రమ ధర్మాలు చేస్తూ ఉన్నాడు అనుకోండి, వాడికి వివిష దానంతట అదే వచ్చేస్తుంది. తమేతం వేదానువచనేన బ్రాహ్మణ వివిధిషంతి యజ్ఞేన దానేన తపసా నాసికేన అన్నాడు కదా. ఈ వేదవాక్యము ద్వారా బ్రాహ్మణులు తెలుసుకుంటారు ఏమిటి జిజ్ఞాస. యజ్ఞేన దానేన తపస అనాసికి అన్నప్పుడు వాళ్ళ ఆ కర్మలు చేస్తుంటేనే అది చిత్తశుద్ధి దానంతట అదే ఏర్పడుతుంది. అందుకనే భగవద్గీతలో నిత్య కర్మలు చేయకపోతే ప్రతివాయం చెప్పాడు, కానీ నిత్యకర్మలు చేస్తూ ఉంటే అత్యంత అధిక ఫలితం అంతఃశుద్ధి. మరి మీరు పూర్తిగా భాష్యం కనుక చదివినట్లయితే ఇది బోధపడుతుంది. నిత్యకర్మలో ఫలితం లేదని కాదు, మహాన్ ఫలితము ఏమిటంటే అంతఃశుద్ధి. కర్మలు చేస్తూ ఉంటే చాలు, నాకు కావాలనుకోక్కర్లేదు. ఆ నిత్యకర్మల ద్వారానే అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది. అందుకని విద్యా సహకారిత్వం తేషాం యజ్ఞాదీనాం విహితత్వే విరోధాత్. అందుకని ఈ బ్రహ్మజ్ఞానానికి కూడా ఈ యజ్ఞాగాదు సహకారం అవ్వడం మూలాన వాటిని విధించాడు ఆయన. సరి సర్వథోపి తే ఏవ ఉభయలింగాత్ సర్వథాపి సర్వథాపి తే ఏవ ఉభయలింగాత్ సర్వథాపి తే ఏవ ఉభయలింగాత్ సర్వథాపి చ తే ఏవ ఉభయలింగాత్. సర్వథాపి చ అంటే ఇవి నిత్యకర్మలు అవుతాయి, తరువాత విద్య కూడా తోడ్పడతాయి అన్నది. ఉభయలింగాత్ శృతి స్మృతి లింగాత్, స్మృతుల్లోనూ చెప్పారు, శృతుల్లోనూ చెప్పారు. ఎలాగా అంటే ఈ ఆశ్రమ కర్మ ఉందే, ఆశ్రమ కర్మమే విద్యా సహకారిత్వం. ఎలాగా సర్వథాపి నిత్యత్వేన ఆశ్రమకర్మ పక్షే అనిత్యత్వేన విద్యా సహకారిత్వ పక్షే చాపి తే అగ్నిహోత్రాది ధర్మానుష్ఠేయ. సర్వథాపికి అర్థం చెప్తున్నారు. ఏమిటి? నిత్యత్వేన ఆశ్రమకర్మ పక్షే, ఎవడు ఏ ఆశ్రమంలో ఉన్నాడో ఆ ఆశ్రమ ధర్మాలు నిర్వర్తించి తీరాలి కదా. సన్యాస శ్రవణం కుర్యాత్ అన్నప్పుడు సన్యాసం తీసుకుని శ్రవణం చేయకుండా ఇంకోటి నేను హాస్పిటల్ కడతాను, నేను స్కూల్ కడతాను, నేను వాళ్ళకి బిచ్చం వేస్తూ ఉంటాను, వీళ్ళకి ఇలా చేస్తూ ఉంటాను, అది స్వధర్మం కింద కాదు. ఇంకొకటి ఏమిటంటే స్వధర్మ పాలన చేయకపోతే ప్రత్యవాయం, ఆ ప్రత్యవాయాన్ని మీరు పూరించలేరు కదా.
ఎలాగో ఇంత మునుపు ఒకసారి చెప్పాను. ఏమిటి, మిలిటరీలో జాయిన్ అయిన వాళ్ళు పెరేడ్కి వెళ్ళాలి. రోజు పొద్దున్న 6:30 నుంచి 8:30 దాకా డొక్క నింపేస్తాడు పెరేడ్ చేయించి. ఆ తర్వాత ఏదో కొంచెం తిండి పడేస్తాడు వాళ్ళకి. పొద్దున్న 6 గంటలకు ఒక టీ ఇస్తాడు పలుచగాను, అది వేరే సంగతి. సరే, వాడు ఒకవేళ ఆలస్యంగా వెళ్ళాడు, లేకపోతే వెళ్ళలేదనుకోండి, వాడు తాడు తీస్తారు. అవి మొత్తం అంతా 11 పౌండ్లు ఉంటాయి ఒక్కొక్కటిను. ఏంటి అవి 2 తుపాకులు భుజాల మీద పెట్టుకుని తిరిగిస్తారు. లేకపోతే మోచేతుల ద్వారా పాకాలి కొడుకు. అదేమిటి, నువ్వు చేస్తుంటే నీకేమి వాడేమో అది కాదు, పైసలు పెంచడు, ఎక్కువ మిఠాయిలు ఇవ్వడు, ఎక్కువ తిండి పెట్టడు. చేయకపోతే పనిష్మెంట్. అందుకని దాని ప్రత్యవాయము అన్నారు. ఈ ప్రత్యవాయాన్ని పూరించలేము, అనుభవించి తీరాలి. అది ఒక విధమైనటువంటి పాపమే. అవును, ఇంకోటి ఏమిటంటే, అది కాదు, ఇంకొంచెం ముందుకు పోదాం. ఇంకొంచెం ముందుకు ఎలాగా అంటే, ఈ ద్రోణాచార్యుడు ఆ బ్రహ్మ విద్య వదిలిపెట్టేసి క్షత్ర విద్య అవలంబించిన మూలాన వాడి కొడుక్కి పెళ్ళి కూడా కాలేదు. ఎవరి పిల్లలేదు. చూడండి ఎంతవరకు. చిరంజీవి ఏమిటి ఏదో చేశాడు మొత్తానికి. అది వాడు కనిపిస్తాడు, అక్కడ హిమాలయాన్ని తిరుగుతూ ఉంటాడు కదా, కనిపిస్తాడు వాడికి. రాత్రిపూట తిరుగు కొంచెం. చూశారు మా స్వామీజీ చూశారు. కొంచెం పొడుగ్గా ఉంటారు అశ్వత్థామని. ఇప్పుడు కూడా ఇంకా ఇక్కడి నుంచి వాడి చీవు కారుతూనే ఉంది. మణి తీసేశారు కదా, అది ఇప్పుడు కూడా ఆయన చూశారు. ఒకటే పంచ, పొడుగ్గా ఉంటాడు, ఇక్కడ నుంచి ఇంతవరకు ఇలా కప్పుకుంటాడు. కానీ ఇప్పుడు కూడా అక్కడ నుంచి కృపి ఏమో మనకు తెలియదు, ఈయన చూశారని చెప్పారు. సరే, ఇదంతా ఏమిటి, నిత్యకర్మలు చేయకపోతే ప్రత్యవాయము, నిత్యకర్మలు చేస్తే అంతఃశుద్ధి. అంతఃశుద్ధి. అందుకని నిత్యత్వేన ఆత్మకర్మపక్షే, నిత్యం కనుక ఆత్మపక్షం, అనిత్యత్వేన నిత్యకర్మలు కాదు అనుకుంటున్నావు, నువ్వు మళ్ళీ యజ్ఞయాగాదులు చేస్తున్నావు, వివిధియాకి తోడ్పడుతున్నది. విద్యా సహకారిత్వ పక్షే చాపి, నిత్యకర్మల ద్వారా అవి ఆశ్రమ విహిత కర్మలు అయ్యాయి. నిత్యకర్మలు కాదనుకో, నువ్వు చేసావనుకో విధిశాఖకు ఉపయోగిస్తాయి. అంటే ఒకటే కర్మ రెండింటికి ఉపయోగిస్తుంది. వివిధిశంతి యజ్ఞేన దానైన తపసా అనాశికేన అన్నారు కనుక, అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః. చూడండి, కర్మఫలం అనాశ్రిత, కార్యం విహితం. అంటే ఇక్కడ కార్యం అంటే మన వర్ణాశ్రమ ధర్మాలను ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళకి అంతఃశుద్ధి. సర్వతాపి తూ ఉందా?
సర్వతాపి తే సర్వదా తా ఉంది. తా అక్కడ ఏచో అయవాయావహ అని ఒక సూత్రం ఉంది వ్యాకరణంలో. అంటే ఏచ ఏ ఓ ఐ అవులకు అచ్చుపరమైనప్పుడు ఐ ఔ ఆయ్ ఆవులు ఆదేశం అగును అని ఒక సూత్రం. ఇప్పుడు ఇక్కడ ఏకారం ఉంది, ఏకారానికి ఐ వస్తుంది. లోపశాకల్యస్య అని ఇంకో సూత్రం ఉంది. ఆ సూత్రం ద్వారా ఇక్కడ అవర్ణపూర్వయో యవయో లోపవా అసి అని అవర్ణపూర్వముగా ఉన్న ఏకార వకారముకు లోపము అస్ ప్రత్యాహారం ప్రత్యం పక్కన ఉంటే అస్ అంటే అకారం నుంచి తాలోషకారం వరకు. అందుకని ఇక్కడ ఏకారం ఉంది, ఇక్కడ పక్కన ఏకారం ఉండడం మూలన అది ఐ అకారం లోపం అయిపోయింది. మళ్ళీ ఎకారం లోపం అయితే మళ్ళీ సంధి అవ్వాలి కదా, పూర్వత్రా సిద్ధం, మళ్ళీ సంధి అవ్వదు. ఎందుకంటే అది ఈ లోపశాకలిసి త్రిపాది అంటారు దాన్ని. మొత్తం 8 అధ్యాయాల్లో 7 అధ్యాయాలంటే 7 అధ్యాయాలు ఒక పాదం, ఈ ఒకటి మిగిలిన 3 పాదాలు త్రిపాది అంటారు. ఈ త్రిపాదిలో ఏవైనా సూత్రం కార్యం చేసింది అనుకోండి, ఈ సపా శబ్దాధ్యాయం ఒప్పుకోదు. అందుకని ఈ లోపశాకల శకారం ఏదైతే లోపం చేసిందో త్రిపాదిలో ఉన్న సూత్రం, అందుకని మళ్ళీ గుణం కానీ ఇలాంటివి కానీ అవు. ఈ విధంగా యకారం లోపం అయింది. అందుకనే కొంచెం వ్యాకరణం కూడా నేర్చుకుంటే మంచిది అంటూ ఉంటారు. తూక తే కూడా ఏకారం రాయడు వాడు, తా అదే ఏకారం రాయడు వాడు. సూత్రాలు కావాలంటే రాసుకో. మొట్టమొదటి ఏచో అయవాయావహ సూత్రం, ఆ తర్వాత లోపశాకల్యస్య, ఆ తర్వాత పూర్వత్ర అసిద్ధం. పూర్వత్ర అసిద్ధం. అచ్చా, టైం అయిపోయిందా? అనభిభవంచ దర్శయతి, అనభిభవంచ దర్శయతి, అనభిభవంచ దర్శయతి. వాడంటాడు, ఎవడైతే ఈ ఆశ్రమధర్మాలను వీటిని అనుభవిస్తూ ఉంటాడో, ఆచరిస్తూ ఉంటాడో, వాడు దేనికి లొంగడు. అనభిభవం, వాడిని ఎవరు తొక్కలేరు. రాక్షసులు కానీ, ఇంద్రియాలు కానీ, లేకపోతే దేవతలు కానీ. ఏష ఆత్మ నశ్యతి యం బ్రహ్మచర్యే ననువిందతే, బ్రహ్మచర్యము ద్వారా ఈ ఆత్మను ఎవరైతే తెలుసుకుంటారో ఆత్మ నష్టము కాదు అని బ్రహ్మచర్యాది సాధన సామగ్రి, బ్రహ్మచర్యాది సాధనము ఎవరికైతే ఉన్నాయో రాగాది క్లేశై అనభిభవం, రాగము, క్లేశము, శోకము ఇలాంటివి వాడిని అంటుకో. మిగిలిన వాళ్ళకంటే ఎవరైతే బ్రహ్మచర్య పాలన చేయలేదో వాళ్ళకి రాగాది క్లేశములు ఎక్కువగా ఉంటాయి. బ్రహ్మచర్యాన్ని పాలిస్తున్నాడు. ఎందుకు? నీ బ్రహ్మని చరంతి, ఇది బ్రహ్మచర్యం. వాడు ఎప్పుడు బ్రహ్మచింతన చేస్తున్నాడు, అందుకని వాడికి తేలిగ్గా అవబోధ అవుతుంది. ఈ శరీరమే అనిత్యము, ఈ లోకము అనిత్యమే. మరి దేని అంటున్నాడు? శరీరాన్ని అంటున్నాడా, ఆత్మను అంటున్నాడా? ఆత్మ అసంగము, శరీరం జడము. జడం ఏం జవాబు చెప్తుంది? ఆత్మ అనేటువంటి వివేచనము, వివేకము ఉండడం మూలాన నానభిభవం రాగస్లో రాగక్లేశై. తర్వాత యాగాది సహకారిత్వస్య ఉపోద్బలకం దర్శయతి. ఇప్పుడు బ్రహ్మచర్య పాలన చేస్తున్నాడు బ్రహ్మచారి, వాడు యాగాదులు చేస్తే ఇంకా వాడికి బలాన్ని ఎక్కువ ఇస్తుంది. యజ్ఞాదీనాం ఆశ్రమకర్మత్వం విద్యా సహకారిత్వం చ నిశ్చితం. అందుకని ఈ యజ్ఞయాగాదులు, ఆశ్రమకర్మలు మరియు ఈ బ్రహ్మ విద్యకు
సహకారములు. ఇప్పుడు విదురాధికరణం. విదురాధికరణము 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 విదురాధికరణము